లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి అమ్మా లలితామాత, మమ్మల్ని కరుణించి మా కూతురికి గొప్ప సంబంధాన్ని కుదిర్చావు. మా ఇలవేల్పువి, మా ఇష్టదైవానివైన నువ్వే మా ఆడపడుచువు తల్లి. అందుకే మొదటి తాంబూలం వడిబియ్యం నీకు సమర్పిస్తున్నాను. ఆది పరాశక్తివి, ముల్లోకాలు చల్లగా చూసే అమ్మల కన్నా అమ్మవి. పెద్ద ముత్తైదువు నువ్వే తల్లి. ఈ వాయనం అందుకొని ఆశీర్వదించు తల్లి. నా బిడ్డల భవిష్యత్తు సుఖ సంతోషాలతో సాగేలా చూడు తల్లి. నీ దీవెనలు అండగా ఎల్లవేళలా మాకుండాలి తల్లి. అమ్మా సీత, అమ్మవారికి దండం పెట్టుకుని పూజారుల దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో. శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కళ్యాణ ప్రాప్తిరస్తు. హలో, ఏమ్మా సీత, ఆఫీస్లో ఉన్నావా? ఆఫీస్లోనే ఉన్నాను. లలితా సహస్రనామ పారాయణం బాగా జరిగిందా అమ్మా? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సీత, వాణ్ణి కాబోయే భర్త, జీవితాంతం కలిసి బతకాల్సిన వాళ్ళు తేడాలు వచ్చేలా నడుచుకోకూడదమ్మా. మిమ్మల్ని ఊహించుకుని నేనెన్నో కలలు కంటున్నాను. ఆ కలలన్నీ చెదర్నివ్వకమ్మా. ఏంటమ్మా, నేనెన్ని మాట్లాడుతున్నా ఒక్క మాటకి జవాబు లేదు? అయ్యో, అదేం లేదమ్మమ్మ గారు. మీరు చెప్తుంటే వింటూ ఆలోచిస్తున్నాను. ఆలోచనలో పడేయటానికే నేను ఇలా తాపీగా మాట్లాడాను. లేకపోతే నా మాటలు షాక్ ఇస్తాయి. చాలా తెలివిగా మాట్లాడుతుందే. అమ్మయ్యా, నువ్వు మాట్లాడి నా మనసు కుదుటపరిచావమ్మా. చూడమ్మా, ఎంతైనా మగాడు మగాడే. వాళ్ళ ఇగో వాళ్ళకుంటుంది. వాడు కాస్త పెంకంగా ఉన్నాడు. అందుకే నువ్వు తప్పుగా అనుకోకుండా సాకేత్తో సారీ అనో మరోటనో మాట్లాడితే వాడు అలక మాంతాడు. నువ్వు స్థిమితపడతావు. పెద్దదాన్ని, ఇంతకంటే నేను ఇంకేం చెప్పగలను చెప్పు? మాట్లాడతావా? సరే అమ్మమ్మ గారు. నీ రెక్కలు
ఈ ఇంటికొచ్చాక ముడేస్తానే చిలక. Tweet, 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 tweet. ఓకేనా? SMS. ఐఎమ్ సారీ. యాక్చువల్గా సీత, ఇదేదో అవుట్ ఆఫ్ మూడ్లో ఉందే. ఏంటి, ఎవరి కోసం కాల్ వెయిటింగ్? పైనుంచి ఆ దేవుడు పిలుస్తాడేమో అని చూస్తున్నా. ఎందుకే అంత విసుగు? ముందు నువ్వు విసిగించకుండా వెళ్ళు. ఏంటి తిను సారీ అని SMS పంపినా కూడా ఏం సమాధానం లేదు. అంటే నిన్న నా యాక్షన్కి అంత రియాక్ట్ అయ్యాడా? అంత హర్ట్ అయ్యాడా? సమాధానం చెప్పనంత కోపంగా ఉన్నాడా? ఇప్పుడెలా? హలో సీత గారు, నన్ను సీరియస్గా చూడడం కాదు, సిన్సియర్గా డ్యూటీ చేయండి. జీతాలు తీసుకుంటూ డ్యూటీ చేయకుండా ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారేంటి? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఆ? మీతో తిట్లు తినకపోతే తోచక? మీ వర్క్లో ఏదో తేడా వచ్చిందంట. మేనేజర్ గారు అరుస్తున్నారు అక్కడ, పిలవడానికి వచ్చా. ఓకేనా? నా వర్క్ లో తేడానా? ఓకే. సీతగారిలాగా ఆకారం చిన్నదే కానీ అరుపు పెద్దదే. నీ ఓనర్ లేదని తెలుసు కదా. కాసేపు నోరు మూసుకుని ఉండలేవా? ఓహో, ఆవిడ గారు లేరనా ఈ అలరి?
ఓకే ఓకే, నేను నీ అల్లరికి కంపెనీ ఇస్తాలే. హలో, ఏ బడుద్దాయ్, ఎవరా నువ్వు? గొంతు విని ఆడో మగ చెప్పారంటే మీరు చాలా తెలివైన వారే. నా తెలివి నువ్వేం పొగడక్కర్లేదు గాని సీతేది? వారు లేరండి. అది నువ్వు మాట్లాడినప్పుడే అర్థమైంది గాని అసలు మా సీత ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేసావు? మా సీత ఎటు వెళ్ళింది? మాతాశ్రీ, మీ సీత మా బాస్ దగ్గరికి వెళ్ళింది. ఈ ఫోను సీతది. విపరీతంగా అరుస్తుంటే లిఫ్ట్ చేశానండి. ఇంతకీ తమరెవరండి? నీకు అవసరమా? నేనెవరో మా సీతకు తెలుసులే. ఫోన్ పెట్టేయ్. మా సీత వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పు. మా సీత గారికేగా, తప్పకుండా చెప్తాను. షటప్. నీలాంటి అతివాగుడు వాళ్ళ మధ్య మా సీత ఉద్యోగం చేస్తుందా? చచ్చా. ఓకే. ఓ, వెల్కమ్ సీత గారు. ఇక్కడ మీ వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను. మీరు చక్కగా యోగా కంటిన్యూ చేసుకోవచ్చు. షట్ అప్. ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? ఇవాళ అందరూ ఇలా దీవిస్తున్నారేంటో. సాయం చేయడం పాపం అయిపోయిందండి. హిమాలయాల్లో సునామీలు ఎందుకు వస్తున్నాయంటే ఇందుకే వస్తున్నాయి. సీత గారు, యోగా కంటిన్యూ చేయండి అంటే కోపం కంటిన్యూ చేస్తున్నారేంటి? సరే, మీ కోపం మీ ఇష్టం. నేను మళ్ళీ రిటర్న్ ఎందుకు వచ్చానంటే మీ ఫోన్ ఆగకుండా అరుస్తుంటే పాపం దాని గొంతు జీరపోతుందని ఓ కాల్ ఆన్సర్ చేశాను. ఎవరో మా సీత గారట, మిమ్మల్నే చెప్పిస్తుంది. మాట్లాడండి. ఆవిడ కూడా మీలాగే నన్ను షటప్ అంది. నేను కావాలని మాట్లాడలేదు. 14 మిస్డ్ కాల్స్ తర్వాత 15th కాల్ అటెండ్ చేశా. ఫోన్ లిఫ్ట్ చేయని అలవాటు తమరకుంది, నాకు లేదని మీకు తెలుసు. ఎవరికి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చి ఫోన్ చేస్తారో కాస్త లిఫ్ట్ చేసి ఆన్సర్ చేయడం నేర్చుకోండి. వస్తానండి. బాయ్ అండి. ప్రాణాలు తీస్తున్నాడు. సీత, ఇందాక నీ ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు? ఒట్టి వసపిట్టలా ఉన్నాడు. యువతల నుంచి ఎవరు మాట్లాడుతున్నారో ఏమిటి అని తెలుసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం కూడా లేని పోకిరిలా ఉన్నాడు. అసలు నీ ఫోన్ నీ దగ్గర పెట్టుకోకుండా అలా వదిలేస్తే ఎలా? అలాంటి కొండ ముచ్చుల చేతుల్లో పడితే ఇలాంటి పిచ్చివాగుడు వాగుతారు. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే అమ్మమ్మ గారు. చాలాసార్లు ఫోన్ చేశారు. అవునమ్మా, నేను మేనేజర్ దగ్గరికి వెళ్ళాను. అనుకున్నాను ఏదో పని మీద వెళ్ళుంటుంది అని. చేయగా చేయగా అదుగో ఆ అక్కుపక్షి తీసి దీర్ఘాలు తీశాడు. ఎదురుగా ఉంటే దవడ పగలగొట్టేదాన్ని బడుద్దాయిని. అసలు నేను ఫోన్ చేసింది ఎందుకంటే నా బంగారు తల్లికి థ్యాంక్స్ చెప్దామని. థ్యాంక్సా? దేనికమ్మమ్మ గారు? నువ్వు సాకేత్కి సారీ అని SMS పెట్టావంటగా. వాడు ఫోన్ చేసి చెప్పాడు. ఇటు ఫోన్ చేసి ఒక్క మాట మాట్లాడితే ఏం పోయేది? ముచ్చుమొహం. వాడింకా బింకంతో బిగుసుకునే ఉన్నాడు. నువ్వేం భయపడకు. వాడి బింకాలు గింకాలు నా దగ్గర సాగుతాయా? అందుకే వాడికి తగ్గ శిక్ష వేశాను. శిక్ష వేశారా?
కాబోయే మొగుడికి ఏం శిక్ష వేసిందో ఈ ముసలమ్మ అని ఎంత కంగారు పడుతున్నావమ్మా? నేను వేసిన శిక్ష ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తావు. నిన్ను తీసుకుని మా పొలాలు చెరువులు చూపించి తీసుకురా అన్నాను. సరదాగా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా మాగ్రాని అంటూ నా ప్రాణాలు తీసేయడానికి కదా. దగ్గర దావడానికి ట్రై చెయ్యి. లోన్లీగా కలిసి మాట్లాడు. ఆయనకి ఇష్టమైనవిగా తెలుసుకుని ఆయనకి తినిపించి మెల్లగా హార్ట్ లో ప్లేస్ కొట్టే. స్వీట్ గా మాట్లాడి స్వీట్స్ పెట్టే చూపులతో మార్చేయి. ఏం సీత, వెళతావుగా? ఆ, ఆ, తప్పకుండా వెళ్తానమ్మగారు. అయితే నేను ఆఫీస్కి కారు పంపిస్తున్నాను. వద్దమ్మగారు, నేను హాఫ్ డే పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్తాను. అమ్మా నాన్నలకి చెప్పి బయలుదేరుతాను. మంచి మాట అన్నావు తల్లి, అదే కరెక్టు. చెప్పి వెళితే ఏ కంగారు ఉండదు. అయితే సాగితిని ఇంటికే పంపించేస్తాను. ఉంటాను మరి. సీత సీత ఆగాగు. ఇప్పుడు నేను ఒకసారి నీకు ఇచ్చానే, ఆ చీర కట్టుకొని వెళ్ళు. ఆ కలర్ అంటే వాడికి ఇష్టం. మర్చిపోకు. మీ ఇష్టాన్ని ఆయన మీద రుద్దుతారెందుకు? అలాగే. ఉంటాను మరి. సీత, ఆఫీస్ నుంచి అంత తొందరగా వచ్చేసావేంటి? ఇదేంటి ఇలా వచ్చింది? స్వర్ణ, ఏం చేస్తున్నావు? ఏంటక్క నువ్వు అప్పుడే వచ్చావు? నువ్వు తర్వాత చదువుగాని తప్పుకో, నేను వంట చేస్తాను. వంట ఇంకా కాలేదే, 10 నిమిషాలు ఆగు. నేను మీరు చేసిన వంట కోసం వంటగదికి రాలేదు, నేను వంట చేయడానికి వచ్చాను. ఏంటి, నువ్వు వంట చేస్తావా? ఎన్నిసార్లు నేను చేసిన వంటని లొట్టలేసుకుంటూ మీరందరూ తినలేదు? తింటే తిన్నాం గాని ఆఫీస్ మానేసి వచ్చి వంట చేయడం ఎందుకే? స్పెషల్ అకేషన్, స్పెషల్ వంట నేనే చేయాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇలాచీ. అమ్మా, ఇవన్నీ తెచ్చిందంటే నిజంగా స్పెషలే. అక్క, ఏదైనా కొత్త వంట మ్యాగజైన్లో చూసావా? కాదు, అమ్మకి మాటల్లో చెప్పాను కదా, ఇక చేతల్లో చేసి చూపిద్దామని. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే.